హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఇంతకుముందు ఒక వీడియోలో విరజాజులతోటి సాధారణ పద్ధతిలో పూలు ఎలా కట్టాలో చూపించాను. ఈ వీడియోలో మల్లెపూలతోటి అసలు పూలు కట్టడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే ఈజీగా కట్టేసేయచ్చు. ఎన్ని మూరలైనా సరే చాలా ఈజీగా కట్టుకోవచ్చు అండి. ఒక పూల దారాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చైర్కి ఇలా నేను చైర్ కాలుకి వేసానండి. మీరు కావాలంటే రౌండ్గా ఉన్న చైర్ కాలుకి కానీ లేదా కిటికీకి ఐరన్ రాడ్ ఉంటుంది కదండి, దానికి కానీ వేసి తీసుకోండి. ఇలా తీసుకున్న దారాన్ని ఇలా 2 ముడులు వేసుకోండి. ఇలా వేసుకున్నారంటే దారం అనేది జరగకుండా ఉంటుంది. ఇలా మీకు పూలు లెంత్ ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ వరకు దారాన్ని ఉంచుకొని మిగతాది కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న దారాన్ని ఒక పక్కకు పెట్టుకొని ఈ విధంగా మనం చైర్ కాలుకి వేసుకున్న దారాన్ని ఇలా పట్టుకొని చేతితోటి మనం తీసుకున్న పూలని, నేను ఇక్కడ మల్లెపూలతో చూపిస్తున్నాను, మీరు ఏ పూలైనా కట్టుకోవచ్చు అండి. కనకాంబరాలు కానీ, విరజాజులు కానీ, సన్నజాజులు కానీ ఏ అయినా కట్టుకోవచ్చు. మనం చేతితో పట్టుకున్న దారం మధ్యలో ఈ 2 పూలను పెట్టి ఈ మిగిలిన దారాన్ని ఎడం చేతి వైపుకు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుడివైపు నుంచి ఈ దారం అంచుని ఇలా లాగారంటే ఇక్కడ ముడిపడిపోతుందండి. పూలనే ఊడకుండా దారానికి ముడిపడుతుంది. ఇదే ప్రాసెస్లో పూలన్నీ ఈజీగా కట్టుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు నేను చెప్పేదానికంటే మీకు చూసేదే బాగా ఈజీగా అర్థమవుతుంది. మల్లెపూలు కాబట్టి ఇక్కడ నేను 2 పూలు తీసుకున్నానండి. అదే సన్నజాజులు, కనకాంబరాలు, విరజాజులు అయితే అటు 2 పూలు ఇటు 2 పూలు ఉండే విధంగా తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా దారం మధ్యలోకి 2 పూలను పెట్టుకొని ఈ దారాన్ని, ఎక్స్ట్రా ఉన్న దారాన్ని ఎడం వైపుకు వేసుకొని కుడివైపు నుంచి ఇలా లాగారంటే మనకి దారం అనేది ముడిపడుతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక్కరే ఎన్ని మూరల పూలైనా కూడా కట్టుకోవచ్చు. ఈ పద్ధతిలో చాలా ఈజీగా కట్టుకోవచ్చు. పూలు కూడా చూసారంటే ఎటువంటి గ్యాప్స్ లేకుండా చాలా చిక్కగా మాల అనేది మనం కట్టుకోవచ్చు. ఇక్కడ నేను మల్లెపూల మధ్యలో కనకాంబరాలు కూడా వేసి చూపిస్తున్నాను. చూడండి, ఏమాత్రం లూజ్ అనేది ఉండదు. పూలు అనేది టైట్ మాలలాగా వస్తుంది. వీడియోని మీరు పూర్తిగా అబ్జర్వ్ చేసినట్లయితే పూలనిలా దారం మధ్యలో పెట్టుకొని ఈ నాటు వేసే పద్ధతిని మాత్రం 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఏదైనా సరే చూసేదానికంటే 1కి 2 సార్లు ప్రయత్నం చేస్తేనే వస్తుంది. ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వరకు కట్టిన పూలు మాల అనేది ఎంత చిక్కగా ఉందో మీరే చూడండి. ఈ దారం కట్ చేసిన తర్వాత కూడా ఈ పూలమాల ఇంతే చిక్కగా ఉంటుంది. ఏమాత్రం లూజ్ అనేది రాదు. చిన్న పిల్లలు కూడా ఈ పూలమాలని ఈజీగా ఈ ప్రాసెస్లో కట్టేసేయచ్చు. పూలమాలలు బయట కొని పెట్టుకున్న దానికంటే ఈ విధంగా మన చేత్తో మనం పూలు అల్లి పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే చాలా బాగుంటుంది. ఈ నాటు వేసే ఎక్స్ట్రా ఉన్న దారాన్ని నేను లెంత్ తక్కువగా తీసుకున్నాను. మీరు పూలమాల పెద్దదిగా కట్టుకోవాలనుకున్నట్లయితే ఈ నాటు వేసే దారాన్ని ఇంకా పొడవుగా తీసుకోండి. అప్పుడే మీకు మాల అనేది పొడవుగా కట్టుకోవడానికి వీలవుతుంది. నేను వీడియోలో చూపించడం కోసం చిన్నదిగా తీసుకున్నానండి. అదే లెంత్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ చైర్కి ఈ దారాన్ని లాగి పట్టుకోవాలి కాబట్టి వీడియోకి పర్ఫెక్ట్గా కనిపించదని చెప్పి నేను తక్కువగా తీసుకున్నాను. ఈ చైర్కి వేసుకున్న దారాన్ని మనం చేతితోటి ఈ విధంగా పట్టుకోవడం వల్లనే మనకి పూలమాల కట్టడం అనేది ఈజీగా ఉంటుంది. అదే మీరు ఆ దారాన్ని లూజ్గా పట్టుకున్నట్లయితే దారం కిందకి జారిపోతుంది. పూలు కట్టడానికి అస్సలు కుదరదండి. ఇలా చేతితోటి లాగినట్టే పట్టుకోవాలి. మీరు ఈ దారాన్ని నాటు వేసేటప్పుడు కూడా ఒక్క దారానికే నాటు వేయకూడదండి. చైర్కి 2 పక్కల 2 దారాలకి కలిపి ఇటువైపుకి ఎడం వైపుకు వేసుకొని దాన్ని కుడివైపు నుంచి ఈ విధంగా లాగాలి. పూలు కట్టడం పూర్తయిన తర్వాత ఈ దారాన్ని కట్ చేసి తీసుకోండి. కట్ చేసిన తర్వాత పూలు ఏమి ఊడిపోవండి, టైట్గానే ఉంటాయి. అంతేనండి, ఎంతో ఈజీగా పూలమాలని ఎన్ని మూరలైనా సరే ఈ ప్రాసెస్లో కట్టుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.